బిగినర్స్ వీలుకప్ గురించి తెలుసుకుందాం. వీలుకప్ అంటే మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అని కూడా చెప్తారు ఎక్సెల్లో. అది ఎలా వర్క్ చేస్తుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో కాలమ్స్ ఉన్నాయి. ఏంటి? ఐడి, నేము, గోల్డ్ సెక్షను, సిల్వర్ సెక్షను, అలాగే కమిషన్ అనేది ఉంది. ఇప్పుడు ఐడిని బేస్ చేసుకొని నాకు నేమ్ రావాలి, అలాగే కమిషన్ కూడా రావాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా? నేను నేమ్ రావాల్సిన దగ్గర =వీలుకప్ పెట్టి ఫార్మ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? =వీలుకప్. దీని సింటాక్స్ని చెప్తున్నాను చూడండి. లుకప్ వాల్యూ అంటే ఏం లేదు, మనం ఐడి నెంబర్ ఎక్కడైతే ఇస్తున్నామో అది లుకప్ వాల్యూ. టేబుల్ అరే అంటే మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేసేయవచ్చు. అలాగే కాలం ఇండెక్స్ నెంబర్ అంటే మీరు ఇక్కడ గమనించండి, ఫస్ట్ కాలంలో మనకు ఆ టేబుల్లో ఐడి ఉంది, సెకండ్ కాలంలో నేమ్ ఉంది. ఇప్పుడు నేమ్ అనేది ఏమవుతుందంటే సెకండ్ కాలం, అంతేనా? దాన్ని ఏమంటామంటే కాలం ఇండెక్స్ నెంబర్ అంటాం. కాలం ఇండెక్స్ నెంబర్ ఆఫ్ నేమ్ సెక్షన్ ఏంటి అంటే 2. ఓకేనా? 2 వేసి రేంజ్ లుకప్ అనే దగ్గర చూడండి ఏమి ఇస్తున్నాను, ట్రూ ఆర్ ఫాల్స్, జస్ట్ 0 పెట్టేస్తాను అనమాట. నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా ట్రూ అన్నా అనుకోండి అప్రాక్సిమేట్ మ్యాచ్, అది వద్దు. ఎగ్జాక్ట్గా రావాలంటే ఫాల్స్ బదులుగా నేను 0 పెట్టి ఎంటర్ చేస్తే మనకు ఆ ఫార్ములా అనేది ఇలా పేరు వచ్చేసింది. ఓకేనా? దీన్ని డబుల్ టిక్ కానీ డ్రాగ్ కానీ చేస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, నేను ఈసారి ఇక్కడ ఇందాక 0 పెట్టాను కదా ట్రూ ఆర్ ఫాల్స్ గురించి, ఈసారి పెట్టకుండా ఎంటర్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఎగ్జాక్ట్ మ్యాచ్ రాదు, అప్రాక్సిమేట్ మ్యాచ్. అంటే ఆ టేబుల్లో ఏదైతే ముందు వస్తుందో దానికి అప్రాక్సిమేట్గా తీసుకొని చూపించేస్తుంది. అది మనకు కరెక్ట్గా రాదనమాట. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే దానికోసం నేను సేమ్ ఇదే కాలం ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి కదా, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసాను. సేమ్ అండ్ ప్రతి ఒక్క లుకప్ కూడా మనకు సింటాక్స్ అయితే ఒకటే. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మొత్తం ఇచ్చేసి చూడండి, ఎంటర్ కొడితే మనకు రాలేదు. దాన్ని ఫార్ములాని ఎడిట్ చేసి మళ్ళీ పక్కన 0 పెట్టి ఎంటర్ చేస్తే అప్పుడు కరెక్ట్ వాల్యూ వస్తుంది. మీరు ఒకసారి ఫాస్ట్ చేసుకొని చెక్ చేసుకోండి, వాల్యూ కరెక్ట్ కాదు, అది ఆ ఐడి నెంబర్కి సంబంధించిన కమిషనే కాదు అది. ఇప్పుడు 0 పెడతాను అన్నమాట. నేను 5వ నెంబర్ ఇచ్చాను, కమిషన్ది 5వ నెంబర్ కాలం కాబట్టి కామా పెట్టి 0 పెట్టి అప్పుడు కొడితేనే మనకు కరెక్ట్ వాల్యూ వచ్చింది. మీరు ఇక్కడ డెసిమల్ వాల్యూస్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి డౌట్ పడకండి. నేను కాపీ చేసి తీసుకొచ్చిన ఈ టేబుల్లోనే డెసిమల్స్ వాల్యూస్ ఉన్నాయి, నేను నంబర్ ఫార్మాట్లోకి పెట్టుకున్నాను అంతే. ఇంటర్నల్గా అది డెసిమల్ వాల్యూస్లోనే ఉంటుంది. ఇది కూడా మనం ఇప్పుడు చూడండి, నెంబర్ డ్రాగ్ చేసి మొత్తం కిందకి డ్రాగ్ చేస్తాను, తర్వాత నెంబర్ ఫార్మాట్లో పెడతాను. చూడండి, నెంబర్ ఫార్మాట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే రౌండ్ ఫిగర్గా వచ్చేస్తుంది అనమాట నెంబరు. ఇవన్నీ ఇప్పుడు డెసిమల్స్లో ఉన్నాయి కదా. యాక్చువల్గా అయితే మీరు గమనించవచ్చు, అక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, ఇక్కడ మాత్రం డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఈ కమిషన్ సెక్షన్లో ఉన్నటువంటి టేబుల్లో ఉన్నటువంటి కమిషన్ సెక్షన్ మొత్తం కూడా నేను ఏం చేశానంటే జనరల్లో కాకుండా నంబర్ ఫార్మాట్లో పెట్టి, ఇది కూడా అంతే. ఇప్పుడు చూడండి, నంబర్ ఫార్మాట్లో పెట్టాను అనుకోండి, 2 డెసిమల్స్ బ్యాక్ కొడితే మామూలు నెంబర్ అయిపోతుంది. ఆ నెంబర్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏది ఉందో అదే చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఆల్రెడీ మెయిన్ డేటాలో ఉన్నదే డెసిమల్ వాల్యూస్లో ఉంటుంది ఇంటర్నల్గా. మనకు కనిపించడం కోసం నేను నంబర్ ఫార్మాట్లో పెట్టాను, దానివల్ల అలా వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం నెంబర్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా వీలుకప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఒక టేబుల్ నుంచి ఐడిని బేస్ చేసుకోను, నేమ్ని బేస్ చేసుకోను, వాళ్ళ రిమైనింగ్ సెక్షన్స్ తీసుకురావచ్చు అనమాట. కాలం మీద వర్టికల్గా తీసుకురావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.